ఇండియా అంటే ల్యాండ్ ఆఫ్ కల్చర్స్ మాత్రమే కాదు. ఇండియా అంటే ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఫర్ వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ పీపుల్ అరౌండ్ ద గ్లోబ్. మన దేశం నుండి వెళ్ళి ఎంఎన్సీ కంపెనీస్లో ఎంతోమంది సీనియర్ మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్నారు. ఈ ప్రపంచంలోనే కొన్ని అతిపెద్ద కంపెనీస్కి సీఈఓగా కూడా ఉన్నారు. వీళ్ళల్లో కొంతమంది గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. టాప్ 10 ఇండియన్ ఆరిజిన్ సీఈఓస్ ఇన్ గ్లోబల్ కంపెనీస్. నెంబర్ 10 లక్ష్మీ నరసింహన్. ఈయన మల్టీనేషనల్ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ అయిన రెకిట్ కంపెనీ సీఈఓ. ఈయన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూణే నుంచి మెకానికల్ ఇంజనీర్గా గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆ తర్వాత తన ఎంబీఏ డిగ్రీని వార్టన్ స్కూల్ నుంచి కంప్లీట్ చేశారు. లక్ష్మణ్ గారు 2012లో మెకెన్సీ కంపెనీలో వర్క్ చేశారు. ఆ తర్వాత పెప్సికోలో జాయిన్ అయ్యారు. 2019 నుంచి రెకిట్ కంపెనీ సీఈఓగా ఉన్నారు. ఈయన దాదాపు 6 భాషల్లో మాట్లాడగలరు. 54 సంవత్సరాల లక్ష్మణ్ గారు రెకిట్ సీఈఓగా దాదాపు 9.5 కోట్ల జీతం అందుకుంటున్నారు. నెంబర్ 9 సంజయ్ మిహోత్రా. ఈయన యూఎస్బి, ఫ్లాష్ డ్రైవర్స్ అండ్ కంప్యూటర్ మెమోరీస్ తయారు చేసే అమెరికా కంపెనీ అయిన మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ. తన గ్రాడ్యుయేషన్ని బిట్స్లో స్టార్ట్ చేసి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ కంప్లీట్ చేశారు. సంజయ్ గారి పేరు మీద దాదాపు 70 పేటెంట్స్ ఉన్నాయి. 1988లో శాండీస్ కంపెనీ స్థాపించి 2011 నుంచి 2016 పీరియడ్ వరకు కంపెనీ సీఈఓగా ఉన్నారు. 2017 నుంచి మైక్రాన్ కంపెనీ సీఈఓగా ఉన్నారు. 63 సంవత్సరాల సంజయ్ గారికి ఐటీ ఇండస్ట్రీలో దాదాపు 30 సంవత్సరాలకు పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన మైక్రాన్ టెక్నాలజీ కంపెనీ సీఈఓగా సంవత్సరానికి దాదాపు 125 కోట్లు సంపాదిస్తున్నారు. నెంబర్ 8 దినేష్ సి పలివాల్. ఈయన ఆడియో సిస్టమ్ ప్రొవైడర్ అయిన హర్మన్ ఇంటర్నేషనల్స్ కంపెనీ సీఈఓ. తన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ని ఐఐటి రూర్కీ నుంచి కంప్లీట్ చేసిన తర్వాత తన ఎంబీఏ డిగ్రీని మియామి యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేశారు. తర్వాత దినేష్ గారు 22 ఇయర్స్ పాటు ఏబీబీ గ్రూప్లో పనిచేశారు. ఆ తర్వాత 2007 నుంచి హర్మన్ ఇంటర్నేషనల్ కంపెనీ సీఈఓగా ఉన్నారు. ఆయన లీడర్షిప్లో హర్మన్ కంపెనీ రెవెన్యూ 300% గ్రో అయింది. 10 ఇయర్స్ పాటు ఆ కంపెనీ సీఈఓగా ఉన్నారు. దినేష్ గారు సీఈఓగా సంవత్సరానికి దాదాపు 96 కోట్ల జీతం అందుకున్నారు. నెంబర్ 7 నికేష్ అరోరా. ఈయన అమెరికన్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ అయిన పాలో ఆల్టో నెట్వర్క్స్ కంపెనీ సీఈఓ. అంతకుముందు గూగుల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్గా కూడా పనిచేశారు. ఆయన సాఫ్ట్ బ్యాంక్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. ఐఐటి వారణాసి నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీర్గా గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆ తర్వాత నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ డిగ్రీ పొందారు. 2004 నుంచి 2014 వరకు గూగుల్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. ఆ తర్వాత సాఫ్ట్ బ్యాంక్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. 53 సంవత్సరాల నికేష్ అరోరా గారు 2018 నుంచి పాలో ఆల్టో నెట్వర్క్స్ కంపెనీ సీఈఓగా ఉన్నారు. ఈయన దాదాపు 17 కోట్ల జీతం అందుకుంటున్నారు. నెంబర్ 6 జార్జ్ కురియన్. క్లౌడ్ సర్వీస్ అండ్ డేటా మేనేజ్మెంట్ కంపెనీ అయిన నెట్ యాప్ సీఈఓ. ఈయన 2015 నుంచి ఈ కంపెనీ సీఈఓగా ఉన్నారు. అంతకుముందు సిస్కో సిస్టమ్స్లో పనిచేసేవారు. ఈయన ఐఐటి మద్రాస్ నుంచి తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశారు. నెట్ యాప్ సీఈఓగా జార్జ్ గారు సంవత్సరానికి దాదాపు 70 కోట్ల జీతం అందుకుంటున్నారు. నెంబర్ 5 జయశ్రీ ఉల్లాల్. ఈవిడ అమెరికాకు చెందిన క్లౌడ్ నెట్వర్కింగ్ కంపెనీ అయిన అరిస్టా నెట్వర్క్స్ సీఈఓ. శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ నుంచి తన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత తన మాస్టర్స్ డిగ్రీ శాంటా క్లారా యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేశారు. కెరియర్ బిగినింగ్లో ఏఎండి కంపెనీలో డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత సిస్కోలో దాదాపు 15 సంవత్సరాలు పనిచేశారు. 2008లో అరిస్టా కంపెనీ సీఈఓగా జాయిన్ అయ్యారు. అరిస్టా నెట్వర్క్ కంపెనీ సీఈఓగా 60 సంవత్సరాల జయశ్రీ గారు సంవత్సరానికి దాదాపు 45 కోట్ల జీతం అందుకుంటున్నారు. నెంబర్ 4 అరవింద్ కృష్ణ. ఈయన వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ ఐటీ కంపెనీ అయిన ఐబిఎం కంపెనీ సీఈఓ. ఈయన మన తెలుగువారే. 2020 నుంచి ఐబిఎం కంపెనీలో సీఈఓగా ఉన్నారు. అరవింద్ గారిది వెస్ట్ గోదావరి. వీళ్ళ నాన్నగారు అయిన వినోద్ కృష్ణ గారు ఇండియన్ ఆర్మీలో మేజర్. అరవింద్ గారు తన బీటెక్ డిగ్రీని ఐఐటి కాన్పూర్ నుంచి కంప్లీట్ చేశారు. ఆ తర్వాత తన పిహెచ్డీని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయ్ నుంచి కంప్లీట్ చేశారు. 1990 నుంచి ఐబిఎంలో పనిచేస్తున్నారు. 25 ఇయర్స్ వరకు రకరకాల పొజిషన్స్లో వర్క్ చేస్తూ 2015లో ఐబిఎం రీసెర్చ్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. 20 సంవత్సరాల అరవింద్ గారు 2020 నుంచి ఐబిఎం కంపెనీ సీఈఓగా ఉన్నారు. ఈయన సంవత్సరానికి దాదాపు 280 కోట్ల జీతంగా అందుకుంటున్నారు. నెంబర్ 3 శాంతను నారాయణ్. ఈయన అమెరికాలోని సాఫ్ట్వేర్ కంపెనీ అయిన అడోబ్ కంపెనీ సీఈఓ. ఈయన 2007 నుంచి ఈ కంపెనీ సీఈఓగా ఉన్నారు.
శాంతను నారాయణ్ గారు హైదరాబాద్కు చెందిన వ్యక్తి. ఈయన తన బ్యాచిలర్ డిగ్రీని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేశారు. ఆ తర్వాత యుఎస్ వెళ్ళి తన ఎంబీఏ డిగ్రీని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి కంప్లీట్ చేశారు. 1986లో ఒక స్టార్టప్లో పనిచేశారు. ఆ తర్వాత 1995 వరకు యాపిల్ కంపెనీలో సీనియర్ మేనేజ్మెంట్లో పనిచేశారు. 1988 నుంచి అడోబ్ కంపెనీలో రకరకాల పొజిషన్స్లో వర్క్ చేస్తూ 2005లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యారు. 2 సంవత్సరాల తర్వాత అంటే 2007 నుంచి ఆయనే ఈ కంపెనీ సీఈఓగా ఉన్నారు. 58 సంవత్సరాల శాంతను నారాయణ్ గారు అడోబ్ కంపెనీ సీఈఓగా సంవత్సరానికి దాదాపు 290 కోట్ల జీతం అందుకుంటున్నారు. నెంబర్ 2 సత్య నాదెళ్ల. ఈయన వెరీ వెల్ నోన్ ఐటీ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ. 2014 నుంచి మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈఓగా ఉన్నారు. హైదరాబాద్కు చెందిన సత్య నాదెళ్ల గారు తన స్కూలింగ్ని హెచ్పిఎస్ బేగంపేటలో కంప్లీట్ చేశారు. సత్య నాదెళ్ల గారి తండ్రి అయిన యుగేందర్ నాదెళ్ల గారు 1962 బ్యాచ్ ఐఏఎస్. తన బీటెక్ డిగ్రీని మణిపాల్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసి ఆ తర్వాత తన ఎంబీఏని చికాగో స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి కంప్లీట్ చేశారు. తన కెరియర్ బిగినింగ్లో సన్ మైక్రో సిస్టమ్స్లో పనిచేశారు. ఆ తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్లో జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి ఒక్కో పొజిషన్లో పనిచేస్తూ 2014లో సీఈఓగా ఎదిగారు. 54 సంవత్సరాల సత్య నాదెళ్ల గారు మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓగా సంవత్సరానికి దాదాపు 325 కోట్లు జీతంగా అందుకుంటున్నారు. నెంబర్ 1 సుందర్ పిచ్చై. ఈయన గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ కంపెనీకి సీఈఓ. చెన్నైలో పుట్టి పెరిగిన సుందర్ గారు తన బీటెక్ డిగ్రీని ఐఐటి ఖరగ్పూర్లో కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఎంఎస్ డిగ్రీని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు. ఆ తర్వాత తన ఎంబీఏ డిగ్రీని వార్టన్ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేశారు. 2004లో గూగుల్లో జాయిన్ అయిన సుందర్ గారు ఒక్కో సీనియర్ పొజిషన్స్లో పనిచేస్తూ 2015లో గూగుల్ కంపెనీ సీఈఓగా సెలెక్ట్ అయ్యారు. 54 సంవత్సరాల సుందర్ గారు ఆల్ఫాబెట్ కంపెనీ సీఈఓగా సంవత్సరానికి దాదాపు 55 కోట్ల జీతం అందుకుంటున్నారు. 2019లో సుందర్ గారికి దాదాపు 2500 కోట్ల విలువ కలిగిన ఆల్ఫాబెట్ కంపెనీ స్టాక్స్ ఇచ్చారు. కానీ ఆ స్టాక్స్ని 2023 సంవత్సరంలోనే అమ్మడానికి హక్కు ఉంటుంది. ఈ ప్రాసెస్ని వెస్టింగ్ అని అంటారు. వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డూడ్.